హలో అందరికీ. ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేయబోయేది ఏంట్రా అంటే, మారిస్ గ్యారేజ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక సరికొత్త ప్లాట్‌ఫార్మ్ గురించి మాట్లాడబోతున్నాం. సో, బేసిక్‌గా ప్లాట్‌ఫార్మ్ అంటే ఐడియా లేని వాళ్ళకి సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కార్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. జస్ట్ లైక్ మన బాడీలో స్కెలిటన్ ఎలాగో, అలా ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలనమాట. దాని మీదే మనం ఇంజిన్‌ని పెడతాం. లేకపోతే ఇంజిన్‌తో పాటు సస్పెన్షన్, టైర్స్ బిగిస్తాం. తర్వాత దానికి కావాల్సిన గేర్స్, ప్రొపల్షన్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేస్తాం. దానిపైనే మనకు సీట్లు, కార్ పైన ఫ్రేము అంతా వస్తుందనమాట. సో, దాన్ని బేస్‌మెంట్ ఏదైతే ఉంటుందో కార్ బేస్‌మెంట్ దాన్ని ప్లాట్‌ఫార్మ్ అంటారనమాట. సో, అలాంటిదే ప్రతి కార్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుందనమాట. యూజువల్‌గా మనకి గమనించినట్టయితే ఇప్పుడు వేరే కంపెనీస్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి అన్నిటికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. దాని మీదే రకరకాల ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాటికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఆ ప్లాట్‌ఫార్మ్ మీద రకరకాలుగా కార్స్‌ని డిజైన్ చేసి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. రకరకాల మోడల్స్‌ని. సో, సేమ్ వే అట్లా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ లేదా హైబ్రిడ్స్‌కి సెపరేట్ ఇలా ఉంటుందనమాట. ఒక్కొక్క ప్రొపల్షన్ సెగ్మెంట్‌కి తగ్గట్టు మనకి ప్లాట్‌ఫార్మ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. కానీ ఎంజీ ఏం చేసిందిరా అంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌కి, లేదు హైబ్రిడ్‌కి వాడతావా వాడు, లేదు ఎలక్ట్రిక్ వెహికల్‌కి వాడతావా వాడుకో, లేదు రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌కి వాడతావా వాడుకో. ఇలా 4 ప్రొపల్షన్స్ ఏవైతే ఫ్యూయల్ సిస్టమ్స్ ఉన్నాయో ఈ 4టికి వాడుకునే విధంగా అంటే ఈ 4 రకాల కార్లని ప్రొడ్యూస్ చేయగలిగేలాగా ఒక ప్లాట్‌ఫామ్‌ని రెడీ చేసిందనమాట. దాన్నే అడాప్ట్ అని చెప్పి రిలీజ్ చేశారు. అడాప్ట్ ప్లాట్‌ఫామ్ ఏంట్రా అంటే అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ. సో, ఈ అడాప్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంజీ అనేది ఒకటే ప్లాట్‌ఫామ్ మీద ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్‌ని తయారు చేయగలుగుతుంది, హైబ్రిడ్ కార్‌ని తయారు చేయగలుగుతుంది, ఎలక్ట్రిక్ కార్‌ని తయారు చేయగలుగుతుంది, రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ని కూడా తయారు చేయగలుగుతుందనమాట. సో, దానికి కాస్ట్ పరంగా చూసుకుంటే ప్రొడక్షన్‌లో చాలా బెనిఫిట్ అవుతుంది. అదే వేరే కంపెనీస్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లాట్‌ఫామ్ వాడాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే ఇండియాలో ఎంజీ లాంచ్ అయిబోయే కార్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్ట్, సెప్టెంబర్‌లో రాబోయే కొన్ని కార్స్ ఈ ప్లాట్‌ఫామ్ మీద రెడీ చేయబోతున్నాయన్నమాట. సో, వాటిల్లో భాగంగా ఫస్ట్ ఒక 7 సీటర్ ఎస్యూవీని రిలీజ్ చేయబోతుంది. అలాగే ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ని కూడా రిలీజ్ చేయబోతుంది. సో, ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఎస్యూవీ ఉందో వూలింగ్ ఎక్సియాన్ ఈవీ అని చెప్పేసి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉంది. ఆ వూలింగ్ అనేది కూడా సిస్టర్ బ్రాండ్ ఆఫ్ ఎంజీ అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్‌లో. ఇప్పుడు ఇదే కాకుండా మనకి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కూడా రిలీజ్ చేయబోతుంది కదా! సో, ఈ కార్ ఏంట్రా అంటే ఇది కూడా వూలింగ్ స్టార్లైట్ 560 PHEV. ఈ కార్ కూడా ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఉంది. సేమ్ కార్ మోడల్‌ని కొంచెం ఎంజీ బ్యాడ్జింగ్ తగిలించి కొంచెం పైన చిన్ని చిన్ని చేంజెస్ చేసి ఇండియన్ మార్కెట్‌లో కొత్త పేరుతో రిలీజ్ చేయబోతున్నారనమాట. సో, ఇప్పుడు 7 సీటర్ చూసుకుంటే ఈ 7 సీటర్ ఎస్యూవీకి 600 కిలోమీటర్ రేంజ్ ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం. 600 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్, ప్యూర్ ఎలక్ట్రిక్ మీద నడుస్తుంది. అంటే 1 ఛార్జ్‌తో మనకు 600 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని. అదే ఈ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఈ దాంట్లో మనకి రేంజ్ అనేది మొత్తం ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనగానే మనకి ఇంజిన్ మామూలు పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 1.5 లీటర్‌ది పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ప్లస్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుందనమాట. సో, మనం ఎలక్ట్రిక్ మోటార్ ఫుల్ ఛార్జ్ ప్లస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ని మనం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తే ఈ 2 కంబైన్డ్ రేంజ్ ఎంత ఇస్తుందిరా అంటే 1000 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో, ఇదే కాకుండా మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చెప్పాను కదా ఎస్యూవీ 7 సీటర్. సో, దీంట్లో ఏంట్రా అంటే 69 కిలోవాట్ హవర్ బ్యాటరీ ప్యాక్ ఒకటి ఉంటుంది. సో, దీనివల్ల ఇది ఒక 600 కిలోమీటర్ రేంజ్ ఇవ్వగలుగుతుంది ఆన్ ఫుల్ ఛార్జ్ అని చెప్తున్నారు. సో, అది ఫ్రెండ్స్ మన ఎంజీ లాంచ్ అయిబోతున్న కార్స్ అండ్ ఎంజీ తెచ్చిన ఒక కొత్త ప్లాట్‌ఫామ్. సో, ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా కొత్తగా తెలుసుకున్నాను అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదు ఇంకా నేను మిస్ అయిన పాయింట్స్ కానీ ఏవైనా మీకు తెలిసినవి కొత్త పాయింట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.